హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో థిక్ గ్రేవీతో కాస్త స్పైసీగా ఎంతో కమ్మగా ఉండే పీతల ఇగురిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మా గోదావరి సైడ్ వాళ్ళైతే పీతల్ని చాలా ఎక్కువగా ఇష్టంగా తింటారు. ఇంట్లో పీతల కూర అనగానే చాలు, బయట తినే బిర్యానీకి ఎంతైతే ఎగ్జైట్ అవుతామో అంతకన్నా కాస్త ఎక్కువగానే ఎగ్జైట్ అవుతాం. ఎందుకంటే పీతల కర్రీకి ఉండే రుచి అలాంటిది. ఈ కర్రీలో ఫ్లెష్ ఎంత రుచిగా ఉంటుందో కర్రీలో గ్రేవీ కూడా అంతకన్నా ఎక్కువగా టేస్టీగా ఉంటుంది. పీతల్ని ఎప్పుడు కూడాను తెచ్చుకుని నిల్వ పెట్టుకోకూడదండి. అప్పటికప్పుడు ఫ్రెష్ గా క్లీన్ చేసి వండుకుంటే ఆ రుచి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఒక్కోసారి ఇలా వండుకుని తినేటప్పుడు పీతల కర్రీకి ఉండే రుచి మరే ఇతర నాన్ వెజ్ కర్రీకి ఉండదేమో అనిపిస్తుంది. అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ఈజీ ప్రాసెస్ లో పీతల కర్రీని ట్రై చేయండి. ఒకే రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 1 kg వరకు మీడియం సైజ్ పీతల్ని శుభ్రంగా క్లీన్ చేసి కొద్దిగా ఉప్పు, కారం, పసుపు పట్టించానండి. ఇలా చేయడం వలన వండేలోపు చెప్పపడకుండా ఉంటాయి. తర్వాత పీతలకు ఉండే పెద్ద డెక్కల్ని, అదే కాళ్ళని సపరేట్ చేసేసి చిన్న కాళ్ళని అలానే ఉంచేసి కుక్ చేస్తారండి చాలా మంది. అలా చిన్న కాళ్ళని ఉంచేసి కుక్ చేస్తే పీత బాడీ ఫ్లెష్ లోపలి వరకు ఉప్పు, కారం పట్టదు. అందుకని ఇలా అన్ని కాళ్ళని సపరేట్ చేసేసి తీసుకుంటే అన్నింటిలోకి గ్రేవీ లోపలి వరకు పోతుంది. పెద్ద డెక్కలను కూడా కొంచెం పైన బ్రేక్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా ఉప్పు, కారం కలిపిన తర్వాత ఒక పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల చెక్క, 4 ఇలాచి, 10 వెల్లుల్లి రెబ్బలు, 8 వరకు లవంగాలు, 2 ఇంచుల అల్లం, ఒక చిన్న కొబ్బరి ముక్కని తీసుకోవాలి. వీటిలో నుంచి బిర్యానీ ఆకుని తీసేసి అన్నింటినీ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, కరివేపాకును కూడా తీసుకున్నాను. ఉల్లిపాయల్ని, టమాటాలని కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టి ఉంచండి. తర్వాత స్టవ్ అంటించుకుని కడాయిని పెట్టుకుని కడాయి కాస్త వేడైన తర్వాత అందులోకి 1/2 కప్పు వరకు ఆయిల్ ని వేసుకోవాలి. పీతల కర్రీకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ కాగిన తర్వాత బిర్యానీ ఆకులు వేయాలి. అవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ని వేసి మీడియం ఫ్లేమ్ లో బాగా కలుపుతూ వేయించాలి. అందులోకి కరివేపాకును కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ కాస్త రంగు మారిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదండి, దాన్ని వేసేసుకుని చక్కగా పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని, అలాగే 1/4 టీ స్పూన్ వరకు పసుపుని వేసి అంతా కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ వేగిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటో ప్యూరీ ఉంది కదండి, దాన్ని కూడా వేసేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. తర్వాత పొడుగ్గా చీల్చిన పచ్చిమిర్చిని కూడా వేసి మూతను ఉంచి మీడియం టు లో ఫ్లేమ్ లో ఆయిల్ పైకి తేరే వరకు ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు వేగిన మసాలాలోకి ఉప్పు, కారం పట్టించిన పీతల్ని వేసి మసాలా అంతా పీతలకి లోపల వరకు పట్టే విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. నాకైతే చేపల కన్నా పీతల్ని వండడం చాలా ఈజీ అనిపిస్తుందండి. చేపలు ఎక్కడ విరిగిపోతాయో అని కేర్ఫుల్ గా కలుపుతూ వండాలి. పీతలకు అలాంటి భయమే అక్కర్లేదు, ఎలా కలిపినా మేనేజ్ చేసేయచ్చు. ముందు పీతల్లోకి కొద్దిగా ఉప్పు, కారం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్లు ఎక్స్ట్రా ఉప్పు, కారాన్ని కూడా వేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుని మూతను ఉంచి ఒక 5 నిమిషాల పాటు మసాలాల్లో పీతలు మగ్గేటట్లు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒక గ్లాస్ వాటర్ని వేయాలి, లేదా పీతలు మునిగి కాస్త ఉడకడానికి తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఈ స్టేజ్లో టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మూతను ఉంచి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అలా ఉడుకుతుండగా సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీరని కూడా వేసుకోవాలి. పది నిమిషాల తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ మీరు తినడానికి తగ్గట్లు ఎలా ఉండాలో చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే థిక్ గ్రేవీతో కాస్త స్పైసీగా ఎంతో కమ్మగా ఉండే పీతల ఇగురు రెడీ. చాలా ఈజీగా రెడీ అయిపోయే టేస్టీ పీతల ఇగురిని ఇలా ట్రై చేసి చూడండి, రుచి అద్భుతంగా ఉంటుంది. ఓకేనండి, మీరు ఈ రెసిపీని ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.